ఆరుగాలం కష్టపడి పండించిన మామిడి రైతులకు నష్టాలే దిక్కయ్యటాలకు వాళ్ళను పరామర్శించే కార్యాన్ని ముంగటేసుకున్నాడు జగనన్న. ఇగియాల చిత్తూరు జిల్లా బంగారుపాలెం మార్కెట్ యాడుకు పోయిన జగనన్న ఆడ ఏం మాట్లాడిండు, రైతులకు ఏం చెప్పిండు, ఏం కథ అనేది పురాగా అరుచుకుందాం పాండ్రి. గిట్టుబాటు ధర లేదని ఉల్లిగడ్డలు, టమాటాలు, మామిడికాయలను రోడ్డు మీద వారవోసిన ముచ్చట్లు మనం ఇదివరకు షానే చూసినాం కదా. ఇవాళ మామిడి రైతులను పరామర్శించనీకి జగనన్న వచ్చే తోవ మీద కూడా ట్రాక్టర్లలో మామిడికాయలను తీసుకొచ్చి పారవోసి నిరసన తెలిపిరు రైతులు. ఇక జగనన్న అత్తుండడం తెలిసి పంకపార్టీ కార్యకర్తలే కాదు, రైతులు కూడా బాగా మంది వచ్చి మద్దతు చేసిర్రు. ఇక జగనన్న మాట్లాడుకుంటా నేను ప్రతి రైతు దగ్గర నుంచి 76,000 మంది రైతులు ఉన్నారు. 6,45,000 టన్నులు మామిడి పంటలు పండించే రైతులు 2,20,000 ఎకరాలలో ఈ పంట సాగుంది. ఈ మామిడి చెట్లను కూడా పెద్ద చెట్లు ఆర్బీకేల పరిస్థితులు ఇవన్నీ కూడా నమ్మని 5 గ్రామాలలో ఈ 76,000 మంది రైతులకు మీరే 12,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయాలి. డబ్బులు వేసి ఆ పంటను మీరే కొనుగోలు చేసి ఫ్యాక్టరీలకు మీరే అమ్ముకోమని చెప్పి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతుల దగ్గరికి ప్రభుత్వమే మామిడికాయలను కొని వాళ్ళకి పైసలు ఇవ్వాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వార్నింగ్ ఇచ్చిండు జగనన్న.